నేను మీ శ్రీరామ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద కుకింగ్ గాయ్ తెలుగు. ఈరోజు మనం స్పైసీ చికెన్ ఫ్రైని ఇంట్లో ఎలా చేయాలో చూద్దాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం రండి. చికెన్, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, మంచి నూనె, మసాలాలు, చికెన్ మసాలా, జీలకర్ర పొడి, ధనియా పొడి, గరం మసాలా, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం. ముందుగా పొయ్యి మీద బాండి పెట్టుకొని బాండి వేగాక 3 టేబుల్ స్పూన్ల మంచి నూనె, నూనె వేగాక అన్ని మసాలాలు, ఈ గరం మసాలాన్ని బాగా వేగాక చిట్టుపట్లాడాలని, అప్పుడైతే మసాలా నూనె కంటుతుంది. ఇప్పుడు చిన్నగా తరుముకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని కలుపుకుందాం. దీంతోపాటు 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు. ఇది వేయడం వల్ల త్వరగా ఉడుకుతాయండి ఉల్లిపాయలు. ఇప్పుడు ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ వచ్చాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. పచ్చివాసన పోయినాక 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకుందాం. ఒక టేబుల్ స్పూన్ ధనియా పొడి వేసుకొని కలుపుకుందాం. ఒక గుప్పెడు పుదీనా వేసుకుందామండి. పుదీనా ఇప్పుడు ఎందుకు వేసుకోవాలంటే ఆ పుదీనా ఫ్లేవర్ అనేది మసాలాకి మొత్తం పట్టుకుంటుంది, మంచి టేస్ట్ వస్తుంది. ఓకే అండి, ఇప్పుడు ఉడికాయ చికెన్ వేసుకుందాం. నేను ఇక్కడ 1.5 kg చికెన్ తీసుకున్నాను. బాగా కలుపుకున్నాక హై ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల వరకు ఉడకనిద్దాం. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, కలపటం వల్ల అడుగుకు అంటకుండా ఉంటుంది. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ల కారం, రుచికి తగినంత ఉప్పు వేసుకొని కలుపుకుందాం. బాగా కలుపుకున్నాక ఒక 10 నిమిషాలు వేయించుకుందామండి. 10 నిమిషాల తర్వాత మనం చూసుకున్నట్టయితే ఆయిల్ అనేది సపరేట్ అయిపోతుంది. ఇక సపరేట్ అయ్యాక మనం ధనియా పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, చికెన్ మసాలా 1 టేబుల్ స్పూన్, కసూరి మేతి 1 టేబుల్ స్పూన్ వేసుకొని కలుపుకుందాం. చివరిగా మనం గార్నిషింగ్ కోసం కొత్తిమీర వేసుకున్నట్టయితే మన స్పైసీ చికెన్ ఫ్రై రెడీ. ఎంతో టేస్టీగా ఉండే మన స్పైసీ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఎలా ఉందో టేస్ట్ చేద్దాం రండి. చాలా అవసరం ఉందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పి పెట్టండి. ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటాను. ప్లీజ్ లైక్, కమెంట్, షేర్ అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు చూడాలనుకుంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.